అరే చిన్నోడా, ఆ, నేను 10th క్లాస్ లో ఉండేటప్పుడు మా ట్యూషన్ టీచర్ అంటే ఆర్కే మిశ్రో, ఆ. అరే మీరు క్రికెట్ ఏమైనా వస్తే చూస్తున్నారు, మీరు సంకనాకి పోతారా, క్రికెట్ అంటేనే ఒక ఇది, సో గేమ్స్ వైపు చూసి మీరు టైం వేస్ట్ చేయకండి, చదువుకోండి అని వార్నింగ్ అయితే మాకు ప్రతిసారి యూత్ ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో క్రికెట్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా సరే మనం ఎడిక్ట్ అవడం కానీ చూడడం కానీ ఆడడం కానీ చేస్తే అది ఏమైనా ప్రాబ్లమా? అది ఈ మంచిదే. విషయంపై ఈ నేను విషయంపై నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నేనా అతను అతను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకటి న్యాయం ఉంది. ఏంటంటే ఉమ్, మన సైడ్ ఈ స్పోర్ట్స్ ఈ విషయాల మీద పెద్దగా ఫోకస్ ఉండదు, ఆ, అవకాశాలు దొరకవు. ఆ టైంలో అతనికి ఉండే నాలెడ్జ్ ఏంటంటే జాబ్ మాత్రమే. ఇలా మంచి చదువుకుంటే ఒక 10th పాస్ అయ్యేసి గానీ 12th స్టాండర్డ్ పాస్ అయ్యేసి గానీ ఉమ్, ఏదైనా చిన్న జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనే పాయింట్ లో అతని మైండ్ సెట్ తో అతను ఆన్సర్ చెప్పాడు దానికి. కానీ అది ఒక సిటీకి వెళ్తే ఉమ్, అది స్పోర్ట్స్ వాల్యూ ఏంటనే విషయం ఇప్పుడు జనరేషన్ లో అందరికీ తెలిసింది. కానీ అప్పుడు జనరేషన్ లో క్రికెట్ కూడా ఇప్పుడు ఈ ఐపీఎల్ రావడం వల్ల ఈ స్పోర్ట్స్ అనేది ఫేమస్ అయింది. అతను చెప్పింది రాంగే, కానీ ఆ సిచ్యువేషన్ లో అతను చెప్పింది రైట్. ఎందుకంటే అప్పుడు ఫైనాన్షియలీ కావాల్సిన డబ్బులు, తిండి కూడా వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావు. అతను చెప్పింది రాంగ్ అని చెప్పను, కానీ ఇప్పుడు జనరేషన్ లో అలా ఎవరైనా చెప్తే అది రాంగ్. ఎందుకంటే స్పోర్ట్స్ కి ఉమ్, ఈ స్కిల్ అనేది ఇప్పుడు పెద్ద మూవీలో చెప్పినట్టే ఉమ్, స్కిల్ అనేది చాలా 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 ఎక్స్ట్రీమ్ టాలెంట్. అది ఓకే, అది మనం చూపించుకోవాలి. మన ఇండియా ఒక వరల్డ్ వైడ్ అది ఫేమస్ అవ్వాలంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ వల్లే అవుతుంది. ఓకే. అది క్రికెట్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు. సో సో 100% నేనే ఈ విషయంపై నేనేమంటున్నా, స్పోర్ట్ అంటే నాట్ ఓన్లీ కెరియర్ అండ్ ఆపర్చునిటీ అని. సో బేస్డ్ ఆన్ ఈ జనరేషన్ లో మనం తినే ఫుడ్ కానీ అండ్ మన తినే లైఫ్ స్టైల్, దీని వల్ల మనకి ఏంటంటే హెల్దీగా ఉండట్లేదు. అండ్ ఇలాంటి స్పోర్ట్స్ ఆడడం వల్ల మనం కూడా హెల్దీగా అండ్ ఫిట్నెస్ గా ఉండడానికి అండ్ ఎటువంటి డిజీజ్ అంటే రోగాలు రాకుండా ఉండడానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అది కరెక్టే కదా? ఆబ్వియస్. సో సో స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఫిజికల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ ఉండాలంటే ఇప్పుడు ఫిజికల్ మొబైల్స్ లో యాక్టివిటీ గేమ్ ఉండాలి. ఆడుకోవడం, రీల్స్ చూడడం అదే కాదు, గ్రౌండ్ కి వెళ్ళి మనకి టైం దొరికేటప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కనుక ఉంటే కనుక అది నాట్ ఓన్లీ అది ఏదైనా టాలెంట్ బేస్డ్ కాదు, మన హెల్త్ కి కూడా అది చాలా చాలా మంచిదని నా ఒపీనియన్. అది కరెక్టే కదా? ప్రెసెంట్ జనరేషన్ లో విలేజెస్ లో వీటిని ఫోకస్ చేయట్లేదు, కానీ Hmm. సిటీస్ లో ఆల్రెడీ స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. సో Yes. స్కూల్స్ లో కాలేజెస్ లో ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కాప్స్ అనేసి Hmm. సో పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. విలేజెస్ లో మాత్రమే దీనికి అవేర్నెస్ లేదు, అంతే. సో స్పోర్ట్ అయితే మనం ఎప్పుడైతే helpful. మనకి టైం దొరుకుతుందో ఖచ్చితంగా ఖచ్చితంగా మనం గ్రౌండ్ లో పిల్లలకి వెళ్ళి మనం చదువుకున్న ఆడితే, వాళ్ళ ఎస్ చదువుకునే పిల్లలకి చదువుకున్న పేరెంట్స్ Hmm. ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ గురించి ఎంకరేజ్ చేయకపోతే మన ఇండియన్ డెవలప్మెంట్ అనేది, మన ఇండియాకు ఒక పేరు రావాలంటే స్పోర్ట్స్ ఒకటే. yes, ఒకటి టెక్నాలజీ, Hmm. రెండు స్పోర్ట్స్. yes. ఈ రెండుని కొంచెం ఎంకరేజ్ చేయాలి. బట్ ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ప్లేయర్ తీసుకురావడమే కాకుండా ప్రతి ఒక్క హెల్దీగా కూడా ఉంటారు ఇటువంటి స్పోర్ట్స్ లో అండ్ ఇటువంటి యాక్టివిటీస్ లో కనుకుంటే. ఈ Yes. విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి.